అహంకారంతో ఏం చేసినా సాగుతుందనుకున్న వైసీపీ అధినేత జగన్కు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం ఖాయమైనట్లే కనిపిస్తూ ఉంది పరిస్థితులు. ఇప్పటికే మద్యం కుంభకోణంలో కేసులో సిట్ విచారణ చాలా వేగవంతంగా జరుగుతున్న దృశ్యాలు కూడా మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఇక లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు పేరు చెబితే నాకు అంతిమ ఘడియలు వచ్చినట్లే, అదే నాకు చివరి రోజవుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ అధికారుల ముందు ఆందోళన వ్యక్తం చేసినటువంటి విషయం ఇది. అంటే నేను అంతిమ లబ్ధిదారు ఎవరో ఆయన ఖచ్చితంగా తెలుసు, వాళ్ళకి తెలుసు అంతిమ లబ్ధిదారు ఎవరో. సో ఆయన పేరు కనుక నేను చెబితే, ఎక్కడికి ఈ మూటలు చేరాయో నేను చెబితే అదే నాకు చివరి గడియ, చివరి రోజు అవుతుంది అంటూ కూడా తల కిందికి వేసుకొని ఆయన కూర్చున్నటువంటి పరిస్థితి. ఆ విషయం మాత్రం చెప్పట్లేదు. అంటే ఎంతలా భయపడుతున్నారు, ఎంతలా భయపెడుతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా ఏమైనా భయపెడుతున్నారా, ఇంకా మరి పేరు బయటకు చెప్పొద్దు అని ఎవరైనా ఒత్తిడి చేస్తూ ఉన్నారా, ఏదైనా జరుగుతూ ఉందా ఏంటి అనే అనుమానం కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా మీరేం చేసినా ఇంతకంటే ఇంకేమీ చెప్పలేనంటూ ఆయన తలదించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి నిన్న ఎంక్వైరీలో కనిపించింది అనే సమాచారం అందుతూ ఉంది. మరోవైపు మా అందరిపైన కేసులున్నాయని, మహా అయితే నెలనో 2 నెలలనో, ఈ నెల లేదంటే 2 నెలలు ఎప్పుడైనా మేము జైలుకు పోవచ్చు అంటూ కూడా వైసీపీ నేత, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన భవిష్యత్తును ముందే చెప్పేశారు. అంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతలా అధికారం ఉంది కదా అని గత 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల కావచ్చు, జగన్ కావచ్చు, మిగతా అప్పటి మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఏం చేశారో వాళ్ళకు తెలుసు. అందుకే ఇంకా నెలనో 2 నెలల్లో మమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న కాకానిని పరామర్శించడానికి అంటే ములాఖాతులో ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే మరి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆయన కూడా ఏమైనా చెప్పారేమో, ఖచ్చితంగా మీరు కూడా రావాల్సిందే ఇక్కడికి అని. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అంత ఇబ్బందికర పరిస్థితులు మనం రాష్ట్రంలో చేశామని ఏమైనా మాట్లాడుకున్నారేమో. ఇక అంతకు మించి చేసుకోగలిగింది ఏమీ లేదంటూ కూడా నిన్న సజ్జల మాట్లాడారు. ఒకసారి సజ్జల ఏదైతే నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో సజ్జల ములాఖాత్ తర్వాత ప్రెస్ మీట్ అంటే అక్కడ మాట్లాడారు. అదొకసారి చూద్దాం. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు ఇచ్చే నాయకుడు, ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడే ఈయన మీద గురి పెడతారు. సీనియర్ నాయకులు ఎవరుంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు. తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు. అది అసాధ్యం. అందులో వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకులు, అంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకులు వాళ్ళు ఏం చేయలేరు. దానివల్ల ఏమవుతుందంటే పార్టీ మరింత బలపడుతుంది. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు. ఎస్ 2 నెలలు అందరం పోవచ్చు. వాళ్ళు ఎవరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి. అంతకుమించి చేసుకోగలిగేది ఏంటి? రైట్, 2 నెలలు అందరం పోవచ్చు అని చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. డిసైడ్ అయిపోయారు, బట్టలు కూడా చదువుకున్నట్టున్నారు. సో ఈ విధంగా ములాఖాత్ సమయంలో కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం. అట్లాగే గత ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ పాలన ఉంటుందని చెప్పారని, అప్పుడు లైట్ తీసుకున్నామని కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. దాని పర్యవసానాలు ఇంత తీవ్రంగా ఉంటాయని ఇప్పుడు చూస్తున్నామని సజ్జల కూడా చాలా క్లియర్గా తెలిపారు. ఇక మంగళగిరిలోని ఇంకో అంశం ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి సిఐడి విచారణ కూడా వేగవంతంగా జరుగుతూ ఉంది. వైసీపీ నాయకులు ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సిఐడి అధికారులకు చాలా క్లియర్గా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127వ నిందితునిగా కూడా చేర్చింది సిఐడి అధికారులు. ఇక గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఆయనను విచారించారు. ప్రస్తుతం ఈ కేసులన్నిటిలో వైసీపీ అధినేత అంటే వీటన్నిటికీ మూలాలు ఏదైతే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ మైన్కి సంబంధించి ఏదైతే ఉందో, తెల్లరాయి సున్నం ఏదైతే దానికి సంబంధించి ఉందో, ఆ మైన్ ఆ క్వార్ట్జ్ ఖనిజం దానికి సంబంధించిన కేసులో ఆయన జైల్లో ఉన్నారు. ఆ మూలాలు కూడా అటు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఏదైతే పూర్తిగా ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఎవరైతే ఎంక్వైరీ జరుగుతూ ఉందో అన్నిటి మూలాలు మద్యానికి సంబంధించి కసిరెడ్డి
రాజశేఖర్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి మూలాలు, మద్యానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా ఈ అంతా ఏదైతే దీనికి సంబంధించి అన్ని అంశాలు ఏదైతే జరిగినటువంటి అవకతవకలు ఉన్నాయో పూర్తిగా వైసీపీ అధినేత జగన్ హస్తం ప్రతి దాంట్లో ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. త్వరలోనే జగన్ జైలుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇందాక